మనం ఈ వీడియోలో అయితే ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌తో వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకి ఇంజినీరింగ్ రిలేటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంజినియర్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి హెడ్డింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సనలే. సో, ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వర్తిస్తది. అండ్ మనకి ఇక్కడ అరౌండ్ 80 వేకెన్సీస్ అయితే ఉంది మొత్తం. సో, ఫస్ట్ మనమైతే కంపెనీ గురించి చూద్దాం. సో, గైస్ ఇది ఒక PSU company which works under Indian government. ఇక్కడ చూడొచ్చు ఇంజినియర్స్ ఇండియా లిమిటెడ్ ఏ నవరత్న PSU and an engineering consultancy company is looking for dynamic and self-motivated professionals with zeal to learn, contribute and growth with the company. సో మనకి ఇది PSU అనమాట, నవరత్న కింద అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ సెక్టార్లో అయితే పనిచేస్తుంది, లైక్ పెట్రోలియమ్స్, రిఫైనరీస్, పైప్ లైన్స్, ఆఫ్ షోర్, మెట్రాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఫెర్టిలైజర్ సెక్టర్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఈ EIL is looking for suitable, qualified, experienced and motivated professional in the following discipline for partner in its growth story. సో గైస్ మనకి ఇక్కడ చూడొచ్చు కింద ఈ టేబుల్లో అయితే మనకి ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంది అవి అయితే ఇచ్చారు. అండ్ దాని రిలేటెడ్ పోస్ట్ కోడ్ అండ్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. సో గైస్ మనం ఈ పీడిఎఫ్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చూద్దాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరైతే అప్లై చేద్దాం అని అనుకుంటున్నారో. అండ్ గైస్ మనకి అన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మొత్తం చూద్దాం. లైక్ శాలరీ ఎంత ఉండొచ్చు, దీని లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి డిసిప్లిన్ వచ్చేసి కెమికల్ ప్రాసెస్ అంట. పొజిషన్ సీనియర్ మేనేజర్ 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమికల్ మాస్ ట్రాన్స్ఫర్ మేనేజర్ లేదా సీనియర్ మేనేజర్ అంట. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే ఒకటి ఉంది. సో గైస్ దీని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనం నెక్స్ట్ పేజ్లో అయితే ఉంది. సో అది కూడా చూద్దాము. సో దట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్, స్టాటిక్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్స్ అంట. ఇది వచ్చేసి మనకి సీనియర్ మేనేజర్ పోస్ట్ 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ కెమికల్ ఆర్ మెకానికల్ ఫైర్డ్ ఎక్విప్మెంట్, ఇది వచ్చేసి మేనేజర్ పోస్ట్. అండ్ ఇక్కడైతే మొత్తం 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కెమికల్ ఆర్ మెకానికల్ ఫైర్డ్ ఎక్విప్మెంట్ మేనేజర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ మేనేజర్ 1 పోస్ట్, ఆర్కిటెక్ట్ వచ్చేసి 2 పోస్ట్. సో నేను ఫస్ట్ చెప్పేది వచ్చేసి అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అంటే పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ R&D సైంటిఫిక్ ఆఫీసర్ అంట పోస్ట్ 1 వేకెన్సీ. నెక్స్ట్ మెకానికల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంజనీర్ కావాలి. నెక్స్ట్ డెప్యూటీ మేనేజర్ కావాలి. సో రెండింటికైతే ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ సివిల్ వాళ్ళకి అయితే సప్లై చైన్ మేనేజ్మెంట్ అయితే ఉంది. అందులో వచ్చేసి మనకి ఇంజనీర్ అండ్ డెప్యూటీ మేనేజర్ అయితే కావాలి. సో ఇందులో కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ గైస్ ఎలక్ట్రికల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంట. సో డెప్యూటీ మేనేజర్ అయితే కావాలి. అండ్ హియర్ ఈజ్ ఆల్సో ఓన్లీ 1 వేకెన్సీ ఇస్ దేర్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సివిల్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డెప్యూటీ మేనేజర్కి అయితే 11 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మేనేజర్కి అయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, మెకానికల్, డెప్యూటీ మేనేజర్ అండ్ మేనేజర్. సో కన్స్ట్రక్షన్, సో డెప్యూటీ మేనేజర్కి వచ్చేసి 10 పోస్ట్ అయితే ఉంది అండ్ మేనేజర్కి అయితే 5 పోస్ట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ 5 పోస్ట్ అయితే ఉంది అండ్ మేనేజర్కి అయితే 3 పోస్ట్ ఉంది. నెక్స్ట్ గైస్ కన్స్ట్రక్షన్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఉంది. సో ఇందులో డిప్యూటీ మేనేజర్కి 2 పోస్టులు, మేనేజర్కి 3 పోస్టులు. కన్స్ట్రక్షన్ సేఫ్టీ వచ్చేసి డెప్యూటీ మేనేజర్కి 2 పోస్టులు, మేనేజర్కి 4 పోస్టులు. ప్రాజెక్ట్స్ ఇందులో వచ్చేసి మనకి మెకానికల్ ఆర్ సివిల్, మనకి ఇక్కడ సీనియర్ మేనేజర్ అయితే అవసరం. సో అక్కడికి 2 వేకెన్సీస్ అయితే ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లైక్ ప్రాజెక్ట్స్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సీనియర్ మేనేజర్ కావాలంట. సో 2 వేకెన్సీలు అయితే ఉంది. ప్రాజెక్ట్స్ మెటలర్జీ అంట, సీనియర్ మేనేజర్ కావాలి. సో 4 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ఫైనాన్స్ అంట. సో ఫైనాన్స్లో మొత్తం అయితే 2 పొజిషన్స్ అయితే ఉంది. ఒకటి ఆఫీసర్, నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ జనరల్ మేనేజర్. ఆఫీసర్కి వచ్చేసి మనకి 1 పోస్ట్, డెప్యూటీ జనరల్ మేనేజర్కి 2 పోస్టులు, లైబ్రరీ మేనేజర్కి అయితే 1 పోస్టు. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అది కూడా మనకి ఇండివిజువల్గా ఇక్కడ రిప్రజెంట్ చేసిరు. సో గైస్ ఈ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాం. సో అక్కడ నుంచి అయితే అకార్డింగ్లీ చూసుకోండి. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ డిజైర్డ్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ అప్లికేబుల్ యాజ్ ఆన్ 31st
31/07/2024. సో 31st July 2024 వరకు మనకి ఇక్కడైతే కన్సిడర్ చేస్తారనమాట. సో మనకి గైస్ డిఫరెంట్ పొజిషన్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంది అండ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో గైస్ మనకి ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈజ్ 1 year అండ్ మ్యాక్సిమమ్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ 12 year. సారీ మినిమమ్ ఈజ్ 12 year. సో కొన్ని పోస్టులకి అయితే 1 year ఉంది, కొన్నిటికి 3 ఉంది, కొన్నిటికి 4, 7, 11, 12. సో అకార్డింగ్లీ అయితే మీ పోస్ట్ లాగా మీరైతే చూసుకోండి మీరు దేనికైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారు. సో గైస్ నేను వచ్చేసి ఈ పీడిఎఫ్ ఇచ్చేస్తాను గ్రూప్లో. సో చూడండి ఇందులో ఏజ్ లిమిట్ ఉంది, మినిమం క్వాలిఫికేషన్ ఉంది అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అవి అయితే అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు నోటు, ఏ క్యాండిడేట్ కెన్ సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ అగైన్స్ట్ 1 పోస్ట్ ఓన్లీ. సో ఎవరన్నా ఒకటే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గైస్ మనకి మినిమం సిజిపి ఎట్లా అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోండి. సో గైస్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ చూడొచ్చు ఇక్కడ ఎమల్షన్. సో మన శాలరీ ఎంత వస్తుంది. సో గైస్ ఇక్కడ మనకి చూడొచ్చు డెసిగ్నేషన్ ఫస్ట్ ఇంజనీర్, ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళ పే స్కేల్ వచ్చేసి మనకి 60,000 to 1,80,000 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ సిటీసీ అయితే 19 lakhs per annum అయితే ఉంటుంది, 19.04. నెక్స్ట్ డెప్యూటీ మేనేజర్కి అయితే 70,000 to 2 lakhs ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ సిటీసీ వచ్చేసి 22.31 lakh ఉంది per annum. నెక్స్ట్ మేనేజర్కి వచ్చేసి 80,000 to 2,20,000. ఇక్కడ మనకి ఓవరాల్ సిటీసీ 25.35. సో మనకి ఇక్కడ హై ప్యాకేజ్ చూడొచ్చు యాజ్ దిస్ ఈజ్ ఏ పిఎస్యు విచ్ ఈస్ వర్క్ అండర్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇంత మాత్రం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి వచ్చేసి 90,000 to 2,40,000. ఓవరాల్ సిటీసీ వచ్చేసి 28.65. డెప్యూటీ జనరల్ మేనేజర్ వాళ్ళకైతే లైక్ 1,20,000 to 2,80,000. సో ఓవరాల్ సిటీసీ వచ్చేసి 38.28 lakh per annum. సో దీంతో పాటు మీకు హెచ్ఆర్ఏ డిఆర్ఏ కూడా ఇస్తారు. సో అవన్నీ అయితే చూసుకోండి అకార్డింగ్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంట. సో మనం చూద్దాం మనకి ఈ రిక్రూట్మెంట్ ఎలా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు క్యాండిడేట్ని. ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ద మినిమమ్ అండ్ మీట్ possessions of the same does not entitle a candidate for participating in the selection process. EIL may restrict the number of candidates to be called for interview by raising the percentage of marks obtained in qualifying examination and or relevance of experience required for the post etc. Only shortlisted candidates will be informed for interview through mails. So guys ఎవరైతే మనకి మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద అయితే వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి మటుకు మెయిల్ వస్తుంది ఇంటర్వ్యూకి. సో వాళ్ళైతే వెళ్ళాలి. అంటే డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో చాలా అప్లికేషన్స్ వస్తే వీళ్ళు వచ్చేసి మనకి లైక్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పెంచచ్చు లేదా మన ఎక్స్పీరియన్స్ అనేది పెంచచ్చు. కాబట్టి అకార్డింగ్లీ వాళ్ళు అయితే చూస్తారు. డిపెండ్స్ అపాన్ ది హౌ మెనీ క్యాండిడేట్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ వచ్చి చూడొచ్చు ఇక్కడ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ఆల్ ద పోస్ట్ విల్ బి త్రూ ఇంటర్వ్యూ అట్ ఢిల్లీ. సో గైస్ ఈ ఇంటర్వ్యూ అనేది మనకి ఢిల్లీలో జరుగుతుంది. సో ఎవరికైతే ఈమెయిల్ వస్తుంది కదా వాళ్ళు ఢిల్లీలో అయితే ఇంటర్వ్యూ చేయడానికి పోవాలి. ఆర్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ లేదా మన వీడియో కాన్ఫరెన్సింగ్లో అయితే అవుతుంది. సో వెన్యూ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ షల్ బి ఇంటిమేటెడ్ సపరేట్లీ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారు కదా ఈ లైక్ అప్లికేషన్, సో వాళ్ళకి అయితే సపరేట్గా ఇంటిమేట్ చేస్తారనమాట. మేబీ బై ఈమెయిల్ సర్వీసెస్ లేదా లైక్ కాల్ ద్వారా. సో కాబట్టి వాళ్ళకు వెన్యూ లేదా మనకి మోడ్ ఆఫ్ అదైతే చెప్తారనమాట. సో గైస్ మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ స్టెప్స్ ఫర్ అప్లయింగ్. సో మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సో మనం ఈఐఎల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఇక్కడ ఇచ్చారు కదా .coms. సో ఇదైతే వెళ్ళేసి మనం అయితే అక్కడ అప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రీడ్ కేర్ఫుల్లీ ఆల్ ది ఇన్స్ట్రక్షన్ ఆన్ ద వెబ్సైట్, ఫిల్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ విత్ ఆల్ 11 కరెక్ట్ డీటెయిల్స్. సో మీ రిజిస్టర్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి విత్ కరెక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ ద క్యాండిడేట్ బిఫోర్ స్టార్టింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షుడ్ కీప్ ద ప్రాపర్ స్కాన్ డాక్యుమెంట్స్. సో మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి బిఫోర్ స్టార్టింగ్ ది అప్లికేషన్. సో అది వచ్చేసి మనకి లేటెస్ట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో, నాట్ మోర్ దెన్ 75 KB సైజ్ అనమాట. సో అది వచ్చేసి మనకి జేపీజీలో ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఉండాలి, అది లెస్ దెన్ 25 KB అయితే ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో 10th class సర్టిఫికేట్ ఫోటో లేదా PDF ఫోటో అయితే ఉండాలి. అండ్ డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ మీ దగ్గర క్యాస్ట్కి రిలేట్ అయితే ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి.
నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు ద కట్ ఆఫ్ డేట్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అప్పర్ ఏజ్ ఇస్ 31/7/2024. సో మనకి 31 జూలై వరకు అయితే చూస్తారు మనకి మన ఎక్స్పీరియన్స్ కానీ లేదా మన క్వాలిఫికేషన్ గురించి కానీ. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి పర్మిట్ ఆన్ ద వెబ్సైట్ ఫ్రమ్ 21/8/2024. సో మనకి 21 ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ మనకు అప్లికేషన్ ఎండ్ అనేది ఇక్కడ 4/9/2024 అయితే ఇచ్చారు. సో గైస్ ఈ డేట్ అనేది తప్పు. ఈ డేట్ని అయితే ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసిరు అనమాట అప్ టు 11/9/2024. సో మీరు 11th September 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట గైస్. సో ఇదే మనకి టోటల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ గైస్. అండ్ నేను దీని ఫామ్ ఫిల్లింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి గైస్ మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. బికాస్ ఇక్కడ శాలరీ అనేది చాలా హై ఉంది అండ్ సిటీసీ కూడా చాలా హై అనేది గవర్నమెంట్ జాబ్. లైక్ కంపెనీ వచ్చేసి మనకి అండర్ గవర్నమెంట్ పనిచేస్తుంది యాజ్ ఏ నవరత్న పిఎస్ కంపెనీ. అండ్ ఇక్కడ కంపెనీ వచ్చేసి మనకి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, చాలా పెద్ద కంపెనీ అనమాట. సో గైస్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సో మీరైతే అప్లై చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో యూ కెన్ అప్లై ఫ్రమ్ దేర్. సో గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి థ్యాంక్స్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఇస్ ఐఎన్ నియర్ బై అండ్ హిట్ దట్ బెల్ ఐకన్. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ వాళ్ళకు అనేది లైక్ జాబ్ కోసం అయితే వాళ్ళు కూడా ఒక ప్రయత్నం అటెంప్ట్ అయితే ఇస్తారు. సో గైస్ ఇట్లానే మనం కొత్త కంటెంట్తో వస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.